నమస్తే. ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ కోర్సులో ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్లో ఎక్సర్సైజ్ 2లోని ప్రాబ్లం నెంబర్ 1ని ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. చిల్డ్రన్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆల్రెడీ ఈ మోడల్ క్వశ్చన్ని ఎగ్జాంపుల్స్లో చూస్తున్నాం. ప్రూవ్ దట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్, ప్రూవ్ దట్ రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్. సిమిలర్ క్వశ్చనే ప్రూవ్ దట్ రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్. సో డెఫినెట్గా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూడండి, కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అసలు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తామన్న ప్రొసీజర్ గుర్తుపెట్టుకోవాలి. దెన్ వెరీ ఈజీ అనమాట. ఎగ్జామినేషన్లో ఈ నంబర్సే కాదు, దే మే చేంజ్ ద నంబర్స్. ప్రూవ్ దట్ రూట్ 7 ఈజ్ ఇర్రేషనల్, ప్రూవ్ దట్ రూట్ 10 ఈజ్ ఇర్రేషనల్. ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగేటువంటి ఛాన్స్ ఉంది, డిఫరెంట్ నంబర్స్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం యూజ్ చేసేటువంటి మెథడ్ ఏంటి? ప్రూఫ్ బై కాంట్రడిక్షన్. ఈ మెథడ్ ఏంటి, ఇందులో ప్రొసీజర్ ఎలా ఉంటుంది అన్నది ఆల్రెడీ డిస్కస్ చేసాం. అందుకే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి క్లాస్ని ఆర్డర్లోనే చూడండి. ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్కి కంటిన్యూటీ ఉంటుంది. ఒక సెషన్లో మనం నేర్చుకున్నటువంటి పాయింట్స్ ఇంకొక సెషన్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. కాన్సెప్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలండి, ప్రాబ్లమ్స్కి కాదు. ప్రాబ్లమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. బట్ మనకు కంటెంట్ పైన కమాండ్ ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా సాల్వ్ చేయడం అనేది వెరీ వెరీ ఈజీ. ఎనీవే, మీకోసం ఆ ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ మెథడ్ ఏంటి, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాం, ఈ ప్రాబ్లంలో మనం యూజ్ చేసే థీరం 1.3, 1.2 థీరం అదేంటి ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థీరం 1.2 గురించి చెప్తాను. చూడండి, ఏదైనా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ని ఒక ప్రైమ్ నెంబర్ డివైడ్ చేస్తూ ఉంటే దిస్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్. స్క్వేర్ నెంబర్స్ అంటే తెలుసు కదండి, 1, 4, 9, 16, 25, 36 ఇవన్నీ కూడా స్క్వేర్ నెంబర్స్. ఒక స్క్వేర్ నెంబర్ని ప్రైమ్ నెంబర్ డివైడ్ చేస్తూ ఉన్నప్పుడు దీని స్క్వేర్ రూట్ని కూడా, దీనికి స్క్వేర్ రూట్ ఏమవుతుంది? ఏ. దీని స్క్వేర్ రూట్ని కూడా ఈ ప్రైమ్ నెంబర్ పి డివైడ్ చేస్తుంది. ఇఫ్ పి డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ పి డివైడ్స్ ఏ ఆల్సో. ఇది థీరం 1.2. ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ కూడా చూసాం దీనిపైన, ఆ ప్రూఫ్ కూడా నేర్చుకోవడం జరిగింది. ఓకే, అనదర్ కాన్సెప్ట్ ఏంటి? ప్రూఫ్ బై కాంట్రడిక్షన్. అంటే ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని మనం ఎలా ప్రూవ్ చేస్తామంటే బై అజ్యూమింగ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్. అంటే అర్థం కాలేదు కదా, సింప్లిఫై చేసి చెప్తాను చూడండి. మనకు ప్రాబ్లం ఏంటి? రూట్ 5ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. బట్ మనం ఏమైనా అజ్యూమ్ చేసుకుంటాం, రూట్ 5 ఈజ్ ఎ రేషనల్ నంబర్. వాళ్ళు ఏదైతే ప్రూవ్ చేయమన్నారో దానికి అగెయిన్స్ట్గా మనం తీసుకోవాలి స్టేట్మెంట్ని. రూట్ 5 అనేది ఇర్రేషనల్ కాదు, రేషనల్ నంబర్ అని తీసుకుందాం. సో రేషనల్ నంబర్ అన్నప్పుడు డెఫినెట్గా దాన్ని p/q ఫామ్లో రాయొచ్చు కదా. p/q ఆర్ a/b, ఏ లెటర్స్ అయినా యూజ్ చేయొచ్చండి. p/q ఫామ్లో రాయొచ్చు, వేర్ a, b ఆర్ ఇంటీజర్స్, b నాట్ ఈక్వల్స్ టు 0, a, b ఆర్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే మీనింగ్ తెలియాలి. మళ్ళీ ఏ నంబర్స్కి అయితే హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 అవుతుందో వాటినే కోప్రైమ్స్ అని పిలుస్తాం. హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 అయ్యేటువంటి నంబర్స్ని కోప్రైమ్స్ అంటాం. ఐ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ దిస్. 10 డివైడెడ్ బై 8 ఉందనుకోండి. అఫ్కోర్స్ ఇది రేషనల్ నంబరే, p/q ఫామ్లో ఉంది. బట్ ఇది స్టాండర్డ్ ఫామ్లో లేదు. అంటే బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని ఒక సేమ్ నెంబర్తో డివైడ్ చేయొచ్చు. 2 అనే సేమ్ నెంబర్ని 2 4s 8, 2 5s 10, 5 డివైడెడ్ బై 4 అని రాయొచ్చు, అదే రేషనల్ నెంబర్నే. ఇది స్టాండర్డ్ ఫామ్ అనమాట. ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ కోప్రైమ్స్. అంటే మనం తీసుకునేటువంటి p/q ఫామ్ ఇలా ఉండాలి. వాటికి హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉండాలి. న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉండాలి. వాటినే కోప్రైమ్స్ అని పిలుస్తాం. సరే, ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తామన్నది చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 1 అండ్ హియర్ యూ మెన్షన్ పేజ్ నెంబర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్
మనకు టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే సొల్యూషన్ అనేది ఒక పారాగ్రాఫ్ మోడల్లో ఇచ్చి ఉంటారు, ఒక సెంటెన్సెస్ ఫార్మేట్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఉంటారు. ఓకే, బట్ మనం స్టెప్ బై స్టెప్ ఒక ప్రొసీజర్ ఫాలో అవుదాం. ఈ ప్రొసీజర్ చాలా ఈజీగా ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్. ఫస్ట్ వీ నీడ్ టు రైట్ గివెన్ నంబర్. వాట్ ఈస్ గివెన్ నంబర్? గివెన్ నంబర్ ఈజ్ √5. అయితే మనం ఏమని ప్రూవ్ చేయాలి? ఈ √5 అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఆ సెంటెన్సే రాద్దాం. టు ప్రూవ్ √5 is irrational. √5ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. మనం ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ చేస్తూ ఉన్నాం కదా, అంటే ఏదైతే ప్రూవ్ చేయాలో దానికి అగెయిన్స్ట్గా తీసుకోవాలి. లెట్ us assume that √5 is a rational. √5ని ఒక రేషనల్ నెంబర్ లాగా అజ్యూమ్ చేసుకుందాం. రేషనల్ నెంబర్ అంటే డెఫినెట్గా p/q ఫామ్లో రాసుకోవచ్చు. నేను p/q కాకుండా లెటర్స్ a అండ్ b తీసుకుంటాను. అఫ్ కోర్స్ యూ కెన్ టేక్ ఎనీ అదర్ లెటర్, నో ప్రాబ్లం. లెట్ √5 is equals to a/b. ఇక్కడ ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా రాయాలి. హియర్ a, b ఆర్ ఇంటీజర్స్. పర్టికులర్గా b నాట్ ఈక్వల్స్ టు 0, b ప్లేస్లో, డినామినేటర్ ప్లేస్లో 0 రాయకూడదు. అండ్ a, b ఆర్ కో ప్రైమ్స్, అంటే వాటికి హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉంటుంది. దెర్ విల్ బి నో అదర్ కామన్ ఫ్యాక్టర్ అనమాట. ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఏ, బి అనేవి కో ప్రైమ్స్ అనే తీసుకోవాలి. ఆ రెండిటికి హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే, వేరే ఫ్యాక్టర్స్ లేవు. సరే, ఇదే ఇన్ఫర్మేషన్ని మళ్ళీ తీసుకుంటున్నాను. √5 is equals to a divided by b. Squaring on both sides. SOBS stands for squaring on both sides. అప్పుడు ఏమవుతుందండి? √5 whole square is equals to a square by b square. ఇక్కడ square root gets cancelled. 5 is equals to a square by b square. ఈ డినామినేటర్ b స్క్వేర్ని ఇటు సైడ్ తీసుకొద్దాం. 5b square is equals to a square. దీన్ని ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేద్దాం, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ని సమ్ అదర్ స్టెప్లో యూజ్ చేయడం జరుగుతుంది. సరే, ఇక్కడ 5 అనేది మల్టిప్లికేషన్ రిలేషన్లో ఉంది కదా, అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే b square is equals to a square divided by 5. దీని మీనింగ్ ఏంటి? a స్క్వేర్ని 5 డివైడ్ చేస్తోంది. ఒక స్క్వేర్ నెంబర్ని 5 డివైడ్ చేస్తోంది ఎగ్జాక్ట్గా, అవునా? రైట్. హియర్ 5 డివైడ్స్ a స్క్వేర్, దెన్ 5 డివైడ్స్ a ఆల్సో. ఇందాక మనం చెప్పుకున్నటువంటి థీరం 1.2 అదే కదా. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ని ప్రైమ్ నెంబర్ ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తున్నప్పుడు దాని స్క్వేర్ రూట్ని కూడా ఆ ప్రైమ్ నెంబర్ డివైడ్ చేస్తుంది. సో ఏ స్క్వేర్ని 5 ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది, సో ఆ 5 ఏని కూడా డివైడ్ చేస్తుంది. లెట్ us assume therefore let a divided by 5 is equals to c. అంటే ఈ ఏని 5 డివైడ్ చేస్తుంది అనుకుంటున్నాం కదా, వచ్చింది కదండి. ఆ డివిజన్ చేస్తే వచ్చే వాల్యూ c అనుకుందాం. లెట్ అని అంటే అజంప్షన్, లెట్ us కన్సిడర్, తీసుకోండి అలాగా అని. ట్రాన్స్పోజ్ 5 టు అదర్ సైడ్, a is equals to 5c. మళ్ళీ SOBS చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? a స్క్వేర్ is equals to 5c హోల్ స్క్వేర్. అంటే a స్క్వేర్ is equals to, వెయిట్, ఓకే, ఇక్కడ a స్క్వేర్ ప్లేస్లో ఏం రాయొచ్చండి? 5b స్క్వేర్ రాసుకోవచ్చు కదా. a స్క్వేర్ ప్లేస్లో 5b స్క్వేర్ రాయొచ్చు. ఈ ప్లేస్లో 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇదేంటి? 25c స్క్వేర్. క్లియర్? ఈక్వేషన్ 1 నుంచి, ఫ్రమ్ ఈక్వేషన్ 1 రాసి ఇంప్లైస్ వేస్తుంది. అంటే a స్క్వేర్ ప్లేస్లో వీ కెన్ రైట్ 5b స్క్వేర్. నౌ బ్రింగ్ దిస్ డివైడెడ్ బై 25 టు దిస్ సైడ్. 5b స్క్వేర్ డివైడెడ్ బై 25
ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. 5 1s 5 5s అండి. అంటే బీ స్క్వేర్ డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్స్ టు సి స్క్వేర్. దీని మీనింగ్ ఏంటి? బీ స్క్వేర్ అనే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ని 5తో డివైడ్ చేస్తే వచ్చే ఆన్సర్ సి స్క్వేర్. ఇక్కడ 5 డివైడ్స్ బీ స్క్వేర్ కదా. 5 అనే ప్రైమ్ నంబర్ బీ స్క్వేర్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది. అప్పుడు సేమ్ ప్రైమ్ నంబర్ బీని కూడా ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది. హియర్ 5 డివైడ్స్ బీ స్క్వేర్, దెన్ 5 డివైడ్స్ బీ ఆల్సో. 5 అనే ప్రైమ్ నంబర్ బీని కూడా డివైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, 5 డివైడ్స్ ఏ, 5 డివైడ్స్ బి. 5 అనేది బోత్ ఏ అండ్ బీని డివైడ్ చేస్తుంది. అంటే 5 ఈజ్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి కదా. దేర్ ఫోర్ 5 ఈజ్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి. బట్ మనం తీసుకున్నప్పుడు ఏమని తీసుకున్నాం? ఏ కామా బి ఆర్ కో ప్రైమ్స్ అన్నాం. అంటే ఆ 2 నంబర్స్కి దెర్ ఈజ్ నో అదర్ కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1. 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్, వేరే ఫ్యాక్టర్ ఉండకూడదు. బట్ ఇక్కడ ఏమొచ్చింది? 5 కూడా ఏబికి కామన్ ఫ్యాక్టరే అని వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ కాంట్రడిక్షన్ ఆఫ్ అవర్ అజంప్షన్. కాంట్రడిక్షన్ అంటే అపోజ్ చేయడం, వ్యతిరేకించడం తెలుగులో చెప్పాలంటే. మనం తీసుకున్న దానికి అగెయిన్స్ట్గా వచ్చింది. ఓకే, దిస్ కాంట్రడిక్ట్స్ our assumption that A comma B are co-primes. యాక్చువల్గా ఏ బి కో ప్రైమ్స్ అని తీసుకున్నాం. ఇక్కడ 5 అనేది కూడా కామన్ ఫ్యాక్టర్ వచ్చింది. ఓకే, దేర్ ఫోర్ అవర్ అజంప్షన్ √5 ఈజ్ రేషనల్ ఈజ్ ఫాల్స్ అనమాట. మనం ఏదైతే అజ్యూమ్ చేసుకున్నామో √5 అనేది రేషనల్ నంబర్, ఇర్రేషనల్ కాదు అని, అది రాంగ్ అనమాట. సెంటెన్సెస్ ఏం రాస్తాం చూడండి. దిస్ కాంట్రడిక్షన్ arised because of our wrong assumption. మనం రాంగ్గా అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టే ఈ ఆపోజిట్ స్టేట్మెంట్ వచ్చింది. దేర్ ఫోర్ √5 ఈజ్ ఇర్రేషనల్. మనం రేషనల్ నంబర్ అని అజ్యూమ్ చేసుకోవడం వల్ల ఫాల్స్ స్టేట్మెంట్ వచ్చింది. సో √5 అనేది రేషనల్ నంబర్ కాదు, ఇర్రేషనల్ నంబర్. దీన్నే ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ అని పిలుస్తారు. హోప్ యూ అండర్స్టూడ్. సిమిలర్ క్వశ్చన్ అనమాట ఎగ్జాంపుల్స్లో ఏదైతే డిస్కస్ చేసామో అదే ప్రాబ్లమే. చిల్డ్రన్, ఈ చాప్టర్కి సంబంధించి ఆల్రెడీ మీకు నోట్స్ నేను రెడీ చేశానండి. నోట్స్ మన యాప్లో ఉంటుంది అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీ స్టడీ మెటీరియలే. ఎవ్రీ చాప్టర్కి కూడా మెటీరియల్ అనేది అవైలబుల్. ఇన్ కేస్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్న డౌట్ మీకుంటే జస్ట్ ఈ నంబర్కి మీ నేము, స్కూల్ నేము, క్లాస్ మెన్షన్ చేస్తూ హాయ్ అని మెసేజ్ చేయండి. అండ్ ఏ చాప్టర్కి సంబంధించిన నోట్స్ కావాలో మీరు మెన్షన్ చేస్తే ఆ నోట్స్ని నేను మీకు వాట్సాప్ ద్వారా సెండ్ చేస్తాను. చిల్డ్రన్, హోప్ యూ అండర్స్టూడ్. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, కాన్సెప్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎప్పుడైతే మనకు కంటెంట్ పైన క్లియర్ ఐడియా ఉంటుందో ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేయగలం. రైట్, మనం నెక్స్ట్ సెషన్లో ఈ ఎక్సర్సైజ్లోని రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.